నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. ఆర్టీసీ కార్మికులను గత ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదని ప్రతిపక్షాలకు సూటి ప్రశ్న. ఫౌండేషన్ పై తప్పుడు ప్రచారం చేయటం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే జీవి. బొల్లాపల్లిలో 250 మంది దివ్యాంగులకు ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలు అందజేత. జిల్లాలో పేదలకు 1,20,000 ఇళ్లు మంజూరు అయ్యాయన్న ప్రత్యేక కలెక్టర్ అనుపమ అంజలి. వినుకొండలో జరిగిన రివ్యూ మీటింగ్లో వెల్లడి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణ జాషువా కళా ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిరుద్యోగులకు ఉద్యోగ మార్గాలు చూపించడమే కాక ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉద్యోగుల పేరిట విడుదల చేసిన క్యాలెండర్పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు, కల్పించిన అవకాశాలు, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ సృష్టికరణ లాంటి విషయాలను స్పష్టంగా వివరించారు. నేడు దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు నాడు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ నిరుద్యోగులుగా ఉన్న తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ పదవితో అవకాశం కల్పించి ఆయన చేస్తున్న అభివృద్ధి పథకాల్లో తమను భాగస్వామ్యం చేయటం ఎంతో సంతృప్తిగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు మున్సిపాలిటీ చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పారు. అందులో భాగంగా దాదాపు 1,36,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మరి వాలంటీర్స్ దాదాపుగా 2,50,000 వాలంటీర్స్కి బాధితులుగా గౌరవేతనం ఇస్తూ వారి ద్వారా మరి ఈ ప్రభుత్వానికి అటు ప్రజలకి మధ్యలో వాలంటీర్స్ ఒక వారధిలాగా పనిచేస్తున్నటువంటి అది అందరికీ తెలిసినట్టు. అలా ఇవాళ వచ్చేసరికి ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల్లాగానే మిగిలిపోయారు. ఆర్టీసీ పనిచేసేవాళ్ళు ఇవాళ వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దాదాపుగా 51,000 మందికి ఇలా ప్రభుత్వం అవకాశాలు కల్పించి వాళ్ళ శాలరీని పెంచి మరి ఈ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఉద్యోగస్తులుగా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చుతుంది. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మనకి ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాలి, వీళ్ళందరినీ రోడ్లు పడేస్తారన్న మాటలు మర్చిపోయారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 50,000 మందికి రక్షణ ఉద్యోగ భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. ఆనాటికి ఈనాటికి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవాళ ఆర్టీసీ వారందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా అంత కరోనా సమయంలో కూడా వాళ్ళకు శాలరీలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం, ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఏ రాష్ట్రంలో కూడా
ఒక్కసారిగా దాదాపుగా 4 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి. అదే కాదండి, ఇంకా కూడా ఈ కొన్ని ఇంతకుముందు అవుట్ సోర్సింగ్ పెట్టి అనేక రకాలుగా వాళ్ళ ఇష్టమైన పెట్టుకునే పరిస్థితి చేశారు. ఇవాళ కంపల్సరీగా వాళ్ళకి అన్ని విధాల అర్హత ఉంది, అన్ని విధాల ఎంపికల ద్వారా తీసుకొని వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఎక్కడ కూడా ఒక్క జాబ్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యే కానీ ఇంకొక మినిస్టర్ కానీ ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఇవాళ స్వచ్ఛందంగా మరి అవకాశాలు కల్పించారు ఈ ప్రభుత్వం. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఏదో హడావుడి చేస్తున్నటువంటి మీరు ఆనాడు మీ ప్రభుత్వంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. అది ఎక్కడ కనిపించదు. అది ఎక్కడ కూడా ఉద్యోగస్తులకి ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే మరి ఇవాళ వాలంటీర్లు మీరు వాళ్ళదే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇవాళ వాలంటీర్స్ అనేవాళ్ళు వాళ్ళకేదో ఉద్యోగం కాదని ఏదో ఇస్తున్నారని, అది వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్గా కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మరి ప్రజలకి సేవ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేయలేకపోయారని మేము అడుగుతున్నాం. ఆ రోజున మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ఒకరో ఇద్దరినో జన్మభూమి, అదే జన్మభూమి డైరెక్ట్గా ఇక్కడ వాలంటీర్స్ ఉండబట్టి వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుని సచివాలయం ద్వారా అప్లై చేయించి డైరెక్ట్గా లబ్ధిదారుడికి సీఎం గారే బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. ఆనాడు ఎలా కరప్షన్ జరిగింది, లబ్ధిదారుడి కాడికి వెళ్ళేవారికి ఎంత అవినీతి జరిగింది అనేది ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే వాలంటీర్స్ వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి వాళ్ళని ఎలా వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎలా మీకు అకౌంట్ పెట్టుకోవాలి, ఎలా మీకు అకౌంట్ పెడితే మీకు అమ్మఒడి వస్తుంది, ఎలా అకౌంట్ పెడితే మీకు 45 సంవత్సరాల నుండి వాలంటీర్స్ వాళ్ళకి అన్ని విధాల సహకరించి వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఉద్యోగాన్ని వాళ్ళని కూడా మీరు తప్పు పెడితే మరి మేము ఎలా ఏ విధంగా మీకు సమాధానం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలందరూ ఒక్కటే నినాదం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాకు ఈ జన్మభూమి కమిటీ సభ్యులు పోయారు, మాకు అన్ని కూడా మా ఇంటికి మా బ్యాంకులో మా ఖాతాలో వేస్తున్నారు, మాకు ఈ ప్రభుత్వం వల్ల ఇంత లబ్ధి చేకూరుతుందని చెప్పండి. అంటే ఇవన్నీ ఒకరికైతే ఇవాళ ఉద్యోగాలు దాదాపుగా 6 లక్షల పైసలకు ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చేస్తే దానికి మరోలా మాట్లాడటం, ఈ స్టూడెంట్స్ని రెచ్చగొట్టి విషయం తెలియకుండా ధర్నాలు చేయండి, మీరు మేమున్నా వెనుకని ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వారు విసిగొలుపుతున్నటువంటి పరిస్థితి. బాగా అన్ని విధాల బ్రహ్మాండంగా పాలన కొనసాగిస్తుంది. ఈ పాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు. వారందరూ బాగున్నారు కాబట్టి రేపొద్దున నాకు ఈ తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పి రోజువారీగా ఈ విధమైనటువంటి హైదరాబాద్లో కూర్చొని ఇలా మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేగాని ఇక్కడ వాస్తవాలు చెప్పినట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారేనని అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పగలిగింది ఆయన మన పాదయాత్ర టైంలో. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేశారు. దానికి సుమారు 1 రెగ్యులర్ ఉద్యోగాలు
ఇప్పటికి ఇచ్చిన 1,84,264 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,701 ఇచ్చారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ద్వారా ఏది వాలంటీర్స్ అయితేనేమండి వీళ్ళ ద్వారా ఈ మిగతా అవుట్సోర్సింగ్ మొత్తం కలిపి 3,99,891 అన్నీ కలిపి ఈ 6,03,756 పోస్టు ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక జాబ్ క్యాలెండర్ అండ్ త్వరలో ఓపీఏ కూడా సుమారు 10,140 పోస్టు ఒక టైం బాండ్ పెట్టారు. టైం బాండ్ ఇస్తామని మరి ఇన్ని ఉద్యోగాలు కేవలం 2 సంవత్సరాల్లో ఆయన ఇస్తే మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీరు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు మరి క్లియర్ కట్గా మనం చూపించాము. వాళ్ళ డేటా మొత్తం చూపించాము. మనం ఒక 2 సంవత్సరాల గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదు. మరి ఇది వాస్తవం ఈ వైపు ఉంటే మరి ఏమి ఇవ్వలేదని చెప్పి ప్రజలకు అలా మభ్య పెట్టడం అది వారికి పద్ధతి కాదని నేను సభాముఖంగా వినిపించుకుంటున్నాను. ఏ ప్రజలైనా మీరు అడగండి, అమ్మ మీ ఇంటికి కరెంట్ వస్తుందా, అలాగే మీకు పెన్షన్ వస్తుందా, మీకు ఏ పథకం ఏ టైంలో ఉంటుందో అడగండి. మేము ప్రతి నెల పొద్దున్నే 6 గంటలకి నేను వాలంటీర్గా పనిచేస్తుంటే 4 గంటలకి నేను వెళ్ళి పిల్లలు కొట్టేసి పిలిచి సవినయంగా అందరినీ దగ్గరికి పిలిచి మాట్లాడి వాళ్ళతో నేరుగా సంభాషించి వాళ్ళు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళ కళల్లో కనబడే ఆనందం మా కుటుంబ సభ్యుల్లో కూడా తెలియదు సార్. ఎందుకంటే వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఎలా ఉన్నామో నాకు తెలియదు సార్. అసలు ఇప్పుడు కూడా మేము గర్వంగా చెప్పుకున్నాం సార్. యాజ్ వాలంటీర్ సార్ నేను ఎల్ఐసి కాబట్టి పనిచేస్తున్నాను సార్. ఏంటంటే ఈ వాలంటీర్ వచ్చాక నాకు ఒక బాధ్యత దొరికింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నా పేరు బ్రహ్మ. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ప్రతి ఒక్క పథకం లబ్ధిదారునికి డోర్ టు డోర్ వాలంటీర్ ద్వారా చేర్చబడుతుంది. అమ్మఒడి కానీ, రేషన్ బియ్యం కానీ, ఇంకా చేయూత కానీ, టైలర్ కుట్టే వాళ్ళకి కానీ, పేదవాళ్ళు చిన్న చిన్న షాపులు కానీ, తోపుడు బండ్లు కానీ వీళ్ళందరికీ సాయం. పోయినసారి అసలు లేనిది ఇదంతా. ఇప్పుడు ఎన్ని సాయం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉదయాన్నే 5-6 పింఛన్లు తీసుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వినుకొండ ఎంపీడీఓ వేముల వెంకట శివయ్య తెలిపారు. భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా వినుకొండ మండలంలోని చీకటిగలపాలెంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవనాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. భవనాలను త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. చీకటిగలపాలెం గ్రామ పంచాయతీ సచివాలయంలో మరి ఒకే చోట మరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, అలానే బల్క్ మిల్క్ సెంటర్ కూడా అన్నీ ఒకే ప్రాంతంలో బహుశా ఈ మండలంలో ఇలాంటివి ఒక 3-4 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ త్వరగా పూర్తయితే మంచి చక్కగా మన పరిపాలన మొత్తం ఇక్కడే జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన టైంకి పూర్తి చేయాలని మరి కాంట్రాక్టర్ని ఆదేశిస్తూ ఉన్నాం. ఫౌండేషన్పై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తప్పుడు ప్రచారం చేయటం సరికాదని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా బొల్లాపల్లి మండలం కేంద్రంలో 250 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, కూరగాయలను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నర్సరాపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయటం జరిగిందని, పేదవారికి సహాయం చేయటం సంతృప్తిగా ఉందన్నారు.
అయితే తనపై, తన ఫౌండేషన్పై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తప్పుడు ప్రచారం చేస్తుండడం బాధాకరమని, నిరూపించలేక ప్రచారాలకే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులతో కలిసి నిత్యావసరాలను అందజేశారు. అన్నం పెడుతుంటే వినుకొండలో భోజనం ప్యాకెట్లు ఇస్తుంటే ఆ ప్యాకెట్లు కూడా మరి పోలీసుల్ని పంపించి అడ్డుకున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఇలా మీరు సేవ కార్యక్రమం మీ చేయటం చేత కాదు, మేము చేస్తుంటే సహకరించాల్సింది పోయి అడ్డుపడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రజలు క్షమించాలని హెచ్చరిక చేస్తున్న బొల్ల బ్రహ్మనాయుడిని. రేపు రానున్న కాలంలో ప్రజలే మీకు గుడిపాఠం చెప్తారని ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు చెప్తున్నా. నువ్వే ఎలక్షన్ అప్పుడు 6 నెలలు చేస్తావు, నేను అట్లా కాదు. ఆంజనేయులు పుట్టింది సేవ చేయడానికి పుట్టాడు. ఆంజనేయులు పదవి ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టాడు. ఈ జీ ఆంజనేయులు మా అమ్మ నన్ను కన్నది పేదల కోసం కన్నారు. అందుకని మా పెదనాన్న కొడుకు ఒక వికలాంగుడు, ఆయన నన్ను చదివించడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. అందుకోసం నేను చేసే సేవా కార్యక్రమాల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మన వినుకొండ ప్రాంతానికి నేను ఎంతో రుణపడి ఉన్నా. అలాగే విభిన్న ప్రతిభావంతులకి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఎంతో ఉంది. ఆ విధంగా మీ రుణం తీర్చుకోవడానికే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మీ ఆకలి బాధల్లో చేసి ఆదుకున్నాము. అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది. అందుకోసమే ఈరోజు బియ్యం, నిత్యావసర సరుకులు అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కరోనా టైంలో మీలాంటి పేదవాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చి పేద కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని లక్షల మందికి చేయాలనేది నా యొక్క ఆలోచన. బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీకు చేతైతే మీరు కూడా సేవా కార్యక్రమాలు బాగా చేయండి, పోటీ పడి చేయండి. నాకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి అనేది కాదు. మనం ఎంత సేవ చేస్తున్నా, పదవి ఉన్నా లేకపోయినా ఎంతవరకు సేవ చేస్తున్నా పేద ప్రజలకు అనేది ముఖ్యం. ఎన్నికలకు ముందు మీరు అడగకుండానే చందాలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయినాక చందాలు ఇవ్వబడదని బోర్డు పెట్టారు గెలిచినాక, ఎమ్మెల్యే గెలిచినాక. అది మీ చరిత్ర. కాబట్టి ఈ రోజు నాకు ఎమ్మెల్యే పదవి లేకపోయినా నా పేదవాళ్ళకి సేవ చేయటం మాత్రం ఆపడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్యాకెట్లు వేయడానికి అడ్డుకున్నారు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, తప్పుడు కేసులు పెట్టినా మేము లెక్క చేయం. ఈ సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో సంపాదించుకుంటున్నాడు, కళ్ళజోళ్ళు ఇస్తే దాని మీద కామెంట్లు. నేను చెప్పాను, కోటప్పకొండ దగ్గర రా దమ్ముంటే, నేను రూపాయి అవినీతి చేయలేదని నేను ప్రమాణం చేస్తాను, నువ్వు రా దమ్ముంటే. శివశక్తి ఫౌండేషన్ ఖర్చు పెట్టే డబ్బులు నా సొంత డబ్బులు, మా కుటుంబం కష్టపడి సంపాదించింది. మా కంపెనీలో 5,000 మంది ఎంప్లాయీస్ కష్టపడి సంపాదించే డబ్బులు ఈరోజు పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నాం. సందర్భంగా మా కంపెనీలో మీకోసం, అందరి కోసం కష్టపడుతున్న 5,000 మంది ఉద్యోగస్తులకి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి, బాగా చేయండి అని ప్రోత్సహిస్తున్నటువంటి నా భార్య లీలావతికి, నా కుమారుడు హరీష్ బాబుకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులు ఎప్పుడు, మీలాంటి పేదవాళ్ళ కోసం కష్టపడుతున్న వీళ్ళందరికీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ ఆకలి బాధలు పోవాలి. అందుకే ఇలాంటి ఆకలి బాధల్లో ఉన్న వాళ్ళని ఈ కార్యక్రమం తీసుకున్నాం. విభిన్న ప్రతిభావంతులు, అన్నిట్లో వీళ్ళు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు చాలా మంది ఒక్కోళ్ళు కొన్ని విశేష ప్రతిభ ఉంటుంది. భగవంతుడు ఒక చిన్న లోపం పెట్టినా విశిష్టమైనటువంటి కొన్ని కొత్త శక్తులు మీకు భగవంతుడు ఇచ్చాడు. అంటే ఈరోజు ప్రభుత్వం తరఫున 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పి కేవలం 250 పెంచారు. 200 పెన్షన్ నుండి చంద్రబాబు గారు 2,000కి తీసుకెళ్లారు. ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3,000 చేస్తాం పెన్షన్ అని చెప్పి కేవలం 250 పెంచారు. ఆ 3,000 కూడా పెన్షన్ పూర్తి చేస్తే మీకు మీలాంటి వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నా. ఈ నెల 26న జరిగే బ్లాక్ డేను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నాయకులు పిలుపునిచ్చారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలు 200 రోజులకు చేరుకున్న సందర్భంగా 26వ తేదీన బ్లాక్ డేగా ప్రకటించినట్లు చెప్పారు. రైతులు ఆందోళన చేస్తున్నందువలనే నీటి మీటర్లు ఏర్పాటులో ప్రభుత్వం వెనకడుగు వేసిందని, ఇంకా వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి రైతు 26న జరిగే బ్లాక్ డేలో పాల్గొని
జయప్రదం చేయాలని వినుకొండ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రద్దు చేయాలి. వ్యవసాయంపై తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను రద్దు చేయాలి. వ్యవసాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 చట్టాలను రద్దు చేయాలి. ప్రియమైన సోదరి సోదరులారా, కొన్ని వందల రోజులుగా ఢిల్లీ నగరంలో నడిబొడ్డున జాతీయ రైతు సంఘాల పిలుపు మేరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో రైతు వ్యతిరేక 3 చట్టాలు రద్దు చేయాలని సుమారు 200 రోజులుగా పైగా నిరసన కార్యక్రమాలు చేయటం వల్లనే ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో, నియోజకవర్గ ప్రాంతంలో రైతులకు మీటర్లు పెట్టలేదన్నా, మన వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయన్నా కానీ ఆ రైతులు చేస్తున్న మహా ఉద్యమం ఫలితంగానే ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ విషయంలో గమనంలో పెట్టుకొని ఈ 3 రైతు చట్టాలకి రద్దు చేయడానికి కోసం ఢిల్లీలో చేస్తున్న రైతు సంఘాల పోరాటానికి మద్దతుగా రేపు ఈ నెల 26వ తేదీన నిర్వహించు బ్లాక్ డేని రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు వామపక్ష రైతు సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గుంటూరు జిల్లాకు 1,20,000 ఇళ్లు మంజూరు చేయటం జరిగిందని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కలెక్టర్ అనుపమ అంజలి తెలిపారు. గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారులతో కలిసి వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్లను ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వేమూరు, గురజాల నియోజకవర్గాల్లో రివ్యూ మీటింగ్లు నిర్వహించడం జరిగిందన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్లతో పాటు ప్రధానంగా మిషన్ మోడ్లో గ్రౌండింగ్ చేయాలని, 10 రోజుల్లో 10,000 ఇళ్లను గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ ఇల్లు స్కీమ్ కింద గుంటూరు జిల్లాకి 1,20,000 హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. చార్జ్ తీసిన నుంచి నేను ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న నేను గురజాల కాన్స్టిట్యుయెన్సీ ఇంకా వేమూరు కాన్స్టిట్యుయెన్సీలో రివ్యూ చేసాము. ఈరోజు నేను వెనుకొండ కాన్స్టిట్యుయెన్సీకి ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ మీటింగ్లో నేను ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్క చిన్న ఇష్యూకి రివ్యూ చేశాను. టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఇంకా ప్రిపరేటరీ వర్క్స్ ఎలా ఉంది, జియో ట్యాగింగ్, మ్యాపింగ్, బెనిఫిషరీ రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్ స్టేటస్ ఎలా ఉంది, అన్ని పారామీటర్స్ మీద డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏమంటే మన గ్రౌండింగ్ మిషన్ మోడ్ లాగా చేయాలి. సో గ్రౌండింగ్ టార్గెట్స్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 10 డేస్లో మనము ఆల్మోస్ట్ 10,000 హౌసింగ్ గ్రౌండింగ్ టార్గెట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ టార్గెట్ మనము అచీవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ పొందాలని వినుకొండ ఎంపీడీఓ వేముల వెంకట శివయ్య అన్నారు. వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఏనుగుపాలెం, నాగిరెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో 509 మందికి కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొందాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నవరత్నాలు పేదరందరికీ ఇళ్లు కార్యక్రమంపై పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులకు జిల్లా హౌసింగ్ జేసీ అనుపమ అంజలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల మాట్లాడుతూ పథకం ద్వారా నిర్మించ తలపెట్టిన ఇళ్లను జిల్లాలో అందరికంటే ముందుగా పూర్తి చేయటం ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం చెప్తామన్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల ఎంపికలో సేవలందిస్తుంటే వారిపై విమర్శలు చేయటం తగదన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి పట్టణంలో నిర్మించనున్న 5,000 ఇళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణాల్లో తలెత్తే సమస్యలపై
స్థానిక అధికారులకు హౌసింగ్ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి అన్ని విధాల సహకరించి వాళ్ళు అంత కష్టపడితే ఇవాళ ఏదో ప్రతిపక్షాలు మాటలు చెప్పడం, వాళ్ళు ఏదో వాళ్ళ వల్ల ఉపయోగాలు ఏంటని చెప్పడం, ఇవన్నీ కూడా వాటికి మన సమాధానం చెప్పాలంటే మనం ఏదో మాటలతో కాదు, పనితో సమాధానం చెప్పాలి. ఈ 5,000 హౌసెస్ కాలనీ పూర్తిగా నిర్మాణం జరిగితే అది వాలంటీర్స్కి, కౌన్సిలర్లకి, అదేవిధంగా మాకు, మన అందరికీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక గిఫ్ట్ లాగా ఉంటుందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అడిగిన వాళ్ళకి సమాధానం కూడా ఆ వైపు నుంచి సమాధానం చెప్పేదానికి అవకాశం ఉంది. మాటలకి చెప్పే దాంట్లో, పనిచేసే దాంట్లో చాలా తేడా ఉంది. ఇక్కడ మనం నమ్మి మనకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవాలి. ఇవంతా అంటే ఇవాళ ఇంతవరకే చెప్తున్నాను. రేపు కౌన్సిలర్లని 2-3 రోజుల్లో సమావేశపరిచి కౌన్సిలర్లతో మన కళ్యాణ మండపంలో కౌన్సిలర్స్, అదేవిధంగా అందరూ వాలంటీర్స్, అది వార్డు సెక్రటరీస్, అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా. వినుకొండ నియోజకవర్గంలో హౌసింగ్ జిల్లాలోనే ముందు మన వినుకొండ తయారు చేశారు అన్నట్టుగా ఆ ఘనత మన వాలంటీర్స్కి, మన కౌన్సిలర్లకి, మన వాళ్ళకి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మీకు మంచి అవకాశం వాలంటీర్స్కి కూడా, మీ అందరికి కూడా ఇందులో భాగస్వాములు కావాలని మరీ మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీరు ఏదో లేదు చెప్పాడో అట్లా కాదు, వాటిలో ఎంతమంది ఉంటే బెనిఫిషియర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళందరినీ తీసుకువచ్చి మనం స్థలం చూపించి స్థలంలో పని చేసుకోవాలి అని మొదలు పెట్టించాల్సిన బాధ్యత మన వాలంటీర్లు తీసుకోవాలని చాలా మనకు అది బాధ్యతగా తీసుకోవాలని మరి ఒకసారి తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు ఆ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు వస్తుందా రాదా అనేది ఆ సందేహం అవసరం లేదు. ఈ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. పని చేసే కొన్ని వెంటనే మీకు మీ అకౌంట్లో పడేదానికి అవకాశం ఉంది. మనం దీనికి ఒక డిజైన్ ఉంది. మనం ఒక 9 మంది 8 మంది కలిసి ఆ 8 ఇళ్ళు కట్టుకునే వాళ్ళు లారీ, ఇసుక, సిమెంట్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేని విధంగా అవి కూడా చేసుకుందాం. ఒక టీంని ఏర్పాటు చేసుకుందాం. మీ అందరికీ ఎప్పుడూ నేను ఉంటాను కదా, మీకు ఎక్కడ ఏ సమస్య వస్తే సమస్యకి నేనున్నాను. మన జేసీ గారు ఉన్నారు, స్పాట్లోనే మీకు క్లియరెన్స్ ఇచ్చేదానికి జేసీ గారు ఉన్నారు, మన చైర్పర్సన్ గారు ఉన్నారు, మన కమిషనర్ గారు ఉన్నారు, ఇంకా పీడీ గారు చెప్తున్నారు. ఎక్కువ వినకుండా నేను ఎక్కడ కూడా ఆగకుండా డబ్బులు మీకు వచ్చే విధంగా నేను బిల్లులు అయ్యి కూడా తయారు చేస్తానన్నాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇదే కాదండి, అక్కడ రోడ్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా, సీసీ రోడ్లు, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా కరెంటు కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్తో కరెంటు, అదేవిధంగా పొలాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ఇవన్నీ కూడా దాదాపు 13 కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా మళ్ళా చేయడం జరుగుతూ ఉంది. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా మోడల్గా ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినా ముందు కాలనీకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు అయితేనే అక్కడ ఇల్లు నిర్మాణం చేయడానికి అవకాశం ఇచ్చాము. అందువల్ల ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అన్నీ కూడా ముందు కాలనీలకు వస్తాయని మీ అందరికీ ఈ
సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కంపల్సరీ ఇచ్చే దాంట్లో కౌన్సిలర్లు పాత్ర పోషించాలి, వాలంటీర్లు పాత్ర పోషించాలి అని మరొకసారి అందరికీ తెలియపరుచుకుంటున్నాను. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఉచిత అన్నదాన కార్యక్రమం వినుకొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో పేదలకు కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయటం జరిగిందని సభ్యులు, టీడీపీ నాయకులు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.